Students, మనకి BSc third sem first sem lo we have a C language and C++ language, and then third sem data structures using C++. Okay, data structures using C++. C++ గురించి నేర్చేసుకున్నాక what is mean by C, what is C++, those are the programming language. Once again, what is program అంటే ఏంటో నేర్చుకున్నాం. What is mean by program? అసలు వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై లాంగ్వేజ్? ఏ ఇంటరాక్షన్ బిట్వీన్ one to another persons. అంటే ఏంటి? ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనం ఇంటరాక్ట్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటి, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నాం కదా. వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ or communication between user and system. What is mean by user అంటే ఏంటంటే ఎవరో తెలుసు కదా. whoever the use system, ఎవరైతే సిస్టమ్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళని మనం యూజర్ అంటాం. సిస్టమ్ అంటే తెలుసు, కంప్యూటర్. ఓకే, సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్. దెన్ మనకి ఇన్ దిస్ వీ హ్యావ్ ఏ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, బట్ దాంట్లో డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈజ్ మీన్ బై డేటా? అసలు డేటా అంటే ఏంటి? రా ఇన్ఫర్మేషన్ ఈజ్ ద డేటా. అంటే ఏంటి? రా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? జస్ట్ ఏదైతే మనం వీఆర్ గివింగ్, ఏదైతే మనం A = B = A వాల్యూ 5, B వాల్యూ 5 అని ఇచ్చాం కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ డేటా అనమాట. జస్ట్ దానికి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ డేటా. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రాసెసింగ్ డేటా ఈజ్ కాల్డ్ processed data is called ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? ఏదైతే ప్రాసెసింగ్ డేటా ఉందో దాన్ని, అంటే రా ఇన్ఫర్మేషన్ అన్నాం కదా. జస్ట్ రా అంటే ఏంటి? అంటే జస్ట్ దానికి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. దట్ ఈజ్ నథింగ్ బట్ రా ఇన్ఫర్మేషన్. ఓకేనా? రా ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ప్రాసెస్డ్ డేటా ఈజ్ కాల్డ్, ఏదైతే ఆల్రెడీ డేటా ఇచ్చిన డేటా ఇన్ఫర్మేషన్, దాన్ని కంప్లీట్గా ఒక మీనింగ్ ఉంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అడ్రస్, సపోజ్ మనం ఏదైనా అడ్రస్ అడిగామనుకోని భద్రాచలం అని చెప్పేస్తే ఏంటి? జస్ట్ డేటా అన్నాడు. భద్రాచలం పర్టికులర్ ప్లేస్లో మదర్ తెరెసా కాలేజ్ ఉంది, ITD రోడ్, ఇవన్నీ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లారిటీకి ఇస్తే దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఏది అని. ఓకే, దట్ ఈస్ ద డేటా. అంటే ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకున్నాం కదా. డేటా స్ట్రక్చర్స్ అంటే యాక్చువల్గా మనకి డేటా ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే నేర్చుకున్నాం కదా. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో పెడితే దట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్. ఓకే, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని in the form of structure.
అప్ టు మనం C++లోకి ఏం నేర్చుకున్నాం, జస్ట్ స్మాల్ ప్రోగ్రామ్స్. ఐ మీన్ అంటే ఏంటి, ఓన్లీ 1 పేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ని మనం నేర్చుకున్నాంగా. బట్ ఇన్ దిస్ డేటా స్ట్రక్చర్స్లో ఎక్కువ లార్జ్ అమౌంట్ 3, 4, 5 పేజెస్ని డేటాని రాసాం. సపోజ్ ఇన్ కేస్ ఎందులో ఆ డేటా అనేది ఒక పర్టికులర్ ఆర్డర్లో ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో పెడతాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ డేటా స్ట్రక్చర్స్. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ ద ఫార్మేట్ స్ట్రక్చర్లో పెడితే దట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్స్. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ని యూజ్ ఇన్ C++ యూజ్ చేసి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఎలా మెయింటైన్ చేయొచ్చు, దాంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయో అవన్నీ ఈ సెమ్లో నేర్చుకుంటున్నాం. ఓకే.